చూడండి ఫ్రెండ్స్, వీటినైతే తెలుసు బాదం చెట్లు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ చెట్లను కూడా ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటినైతే మా సైడ్ చింత చెట్లు అంటారు. సారీ సువాబు చెట్లు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెట్లను ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటి పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇవైతే మా సైడ్ జామ చెట్లు అంటారు. జోమకాయ. వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని కూడా బాదం అంటారు ఫ్రెండ్స్. రెండు చెట్లు వేశారు, 2 లైన్లు. వీటిని మందారం అంటారు, వీటిని షో ట్రీ అంటారు, సీతాఫలం అంటారు. ఈ చెట్టు తెలియదు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇది కూడా తెలియదు. ఇది తెలుసు, పువ్వు చెట్టు అని. ఇవన్నీ తెలియదు ఫ్రెండ్స్. గోరింటాకు చెట్టు అంటారు. ఇవి 2 తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను. మీకు కావాలంటే వచ్చేసేయండి మా ఊరు. వీటిని కూడా షో చెట్టు అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మామూలుగా ఇత్తనాలు వేసిన చెట్లు. ఇవి గ్రీనిష్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చెట్టు చూపిస్తాను. దీనికి సెక్యూరిటీ మాత్రం ఎవ్వరు లేరండి. అందుకే దూడలు కూడా వచ్చి మేస్తున్నాయి చూడండి. వాటిని అల్లిస్తే నన్నే వెళ్ళిపో అంటున్నాయి. అట్లుంటాయి మా ఊరు దూడలు, మమ్మల్నే బెదిరిస్తాయి. ఫ్లవర్స్ ఇవన్నీ. ఫ్లవర్స్ ట్రీస్ ఇవన్నీ. మీది కూడా ఒకవేళ పల్లెటూరు అయి ఉంటే మీ పల్లెటూరులో కూడా ఇట్లా నర్సరీ అని గవర్నమెంట్ నుంచి పెట్టారా లేదా అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెట్లని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి మా ఊరిలో నర్సరీ, గవర్నమెంట్ పెట్టిన నర్సరీ చూద్దామనేసి వచ్చేదేమో ప్లే గ్రౌండ్ అంటారు. మా ఊరు మొత్తం క్రికెట్ మొత్తం ఇక్కడ ఆడుకుంటారు వచ్చేసి.
ఈ ప్రకృతి అంతా చూడండి ఎంత బాగుందో. వాన పడింది అనేసి వచ్చేసాం, గోరింటాకు కోసుకుందాం అనేసి. అన్ని జామ చెట్టులు, బాదం చెట్టులు, యాపిల్ చెట్లు అన్నీ ఉన్నాయి, కానీ కొన్నిటి పేర్లు తెలియదు. చూడండి మీరే ఎంత బాగున్నదో గ్రీన్ ప్లేస్. సిటీలో ఉన్న వాళ్ళకి ఇంత గ్రీన్ ప్లేస్ దొరకదని నాకు తెలుస్తుంది. చూడండి ప్రతి ఒక్క చెట్టు చూపిస్తాను మీకు, కానీ కొన్ని చెట్ల పేర్లు తెలియదు. నేను కామెంట్ చేయండి ప్లీజ్. తెలియని చెట్లు చూపిస్తా, కామెంట్ చేయండి.